ఎక్కడ చూసిన నువ్వేగా మా శిరిడీశ, ఏ తీరు కొలిచిన నిన్నేగా మా సర్వేశ. ఆయుర్వేద వైద్యులు చేదు మందులు మింగిస్తారు. భావరోగ వైద్యులైన గురువులు చేదు నిజాలు వినిపిస్తారు. మనస్సును కలత పెట్టక తప్పదు. కొన్ని నిజాలు నిష్కర్షగా చెప్పకపోతే గుండెల్ని తాకవు, లోపలికి చేరవు. సూచనగా చెబితే అర్థం చేసుకోగల ప్రబుద్ధులెందరూ, ఆచరించగల విజ్ఞత ఎందరికి ఉంటుంది. కొందరికి మొహం మీద గుద్దినట్లు చెప్పాలి, కొందరికి మొహం వాచేలా చెప్పాలి. అప్పటికి గాని నశాలానికి అంటవు, బుర్రలు చురుగ్గా పనిచేయవు. సాయి వంటి సద్గురువులు సున్నితంగా వ్యవహరించగలరు, కఠినంగానూ ప్రవర్తించగలరు. భక్తి అనే గడియ చడి చప్పుడు కాకుండా తీసి లోపలికి నెడతారు. సాయి వంటి మహాత్ముల అవ్యాజ ప్రేమ వల్ల మనిషిలో విషయలాలస తగ్గుముఖం పడుతుంది. వివేకం 4 అడుగులు ముందుకు సాగుతుంది. అయితే ఆ 2 పనులు ఒకేసారి జరుగుతాయి. వైరాగ్యాన్ని వివేకంతో కలగలపడం సద్గురువులకే సాధ్యం. సాయిబాబా వంటి సద్గురువులు మాత్రమే చేయగల పనిది. స్వప్న దర్శనమిచ్చి సందేశాలు ఇవ్వడం, ప్రబోధించడం సద్గురువైన సాయినాథులు చేసే 3వ పని. ఈ 3 మహత్కార్యాలు సాయిబాబా వంటి సద్గురులు మాత్రమే చెప్పకుండా చేస్తారు, ప్రేమతో చేస్తారు. కష్టాలలో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చి ఈ సాయం చేసింది భగవంతుడు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకో అని ఆకాశం వైపు చూపిస్తారు. ఏ సద్గురువు తాను భగవంతుడని చెప్పుకోడు, భగవంతుని అవతారం తానని చెప్పడు. భక్తులే గురువుని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అది వారి గొప్పదనం. మనిషి పూర్తిగా దివాలా తీస్తే తప్ప పరమాత్మను గురించి ఆలోచించడు. కష్టాలు, కన్నీళ్లు, ఊపిరాడనివ్వని పరిస్థితుల్లో ఏది దిక్కు అని 4 దిక్కులా చూస్తాడు. అతని కర్మ అంతమైతే ఎవరో ఒక మహాత్ముడు కనిపించి దారి చూపిస్తాడు. అది భగవంతుని చిద్విలాసం. జై సాయిరాం. माझे आये पाव माझे आये धाव पाव माझे आये श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. साईनाथ साई राम साई बाबा गाओ, साईनाथ साई राम साई बाबा गाओ, सुख को पाओ और दुख को भगाओ. साईनाथ साई राम साई बाबा गाओ, साईनाथ साई राम साई बाबा गाओ, सुख को पाओ और दुख को भगाओ. साईनाथ